సో వ్యూవర్స్, ఇదే మన హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి రోలింగ్ చేసే మిషన్ చూపిస్తాను. అది మనకి 4th ఫ్లోర్ లో ఉంది, చూద్దాం రండి. సో వ్యూవర్స్, రోలింగ్ మిషన్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి రోలింగ్ మిషన్. ఈ మిషన్ లో వచ్చేసి మనకి రోలింగ్, పాలిషింగ్, ప్రెస్సింగ్ అనేది చేస్తారు. అండ్ ఈ మిషన్ లో ఎలాంటి శారీస్ రోలింగ్ చేస్తారు అనేది అడిగి తెలుసుకుందాం నవీన్ గారిని. సార్, మరి మనం ఇప్పటివరకు ఇన్ని మిషన్స్ చూసాము, ఇది వచ్చేసి మీరు రోలింగ్ మిషన్ అని చెప్పారు. ఈ మిషన్లో రోలింగ్, పాలిషింగ్, ప్రెస్సింగ్ చేస్తారు. ఓకే. అండ్ మనము ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి కదా, ఎన్నో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఇందులో ఏదైనా చేయొచ్చు అంటారా? ఏదైనా ఫ్యాబ్రిక్ చేయొచ్చు. ప్రాసెస్ మేము ట్రైనింగ్ ఇస్తామండి. ఓకే. బ్రైడల్ వేర్ సారీస్, హెవీ టు హెవీ వర్క్ సారీస్, మళ్ళీ కొంగు దగ్గర వర్క్ ఉంటాయి, హ్యాంగింగ్స్ ఉంటాయి, వర్క్ ఉన్నది కూడా చేసుకోవచ్చా? ఇట్లాంటి సారీస్ కూడా ఇంకా మాటలతోనే కాదు, మీరు లైవ్ గా తెచ్చి మా దగ్గర ప్రాక్టికల్లీ చూసుకోవచ్చు మేడం. ఈ సారీస్, ఇట్లాంటి సారీస్ కూడా కావాలా తెచ్చి చూసుకోవచ్చు. వర్క్ ఉన్న సారీస్, బనారస్ సారీస్, పట్టు సారీస్, ఏ సారీ కూడా. ఓకే. సారీ చేస్తే ఎంత టైం పడుతుంది మేడం? మ్యాక్స్ టు మ్యాక్స్ 2 minutes. ఓన్లీ 2 minutes? 2 minutes లో ఒక సారీ కంప్లీట్ అయిపోతుంది. అదే ఒక లెనిన్ కాటన్ ఉందనుకోండి, అది 2.5 minutes. ఎందుకంటే మేము ఎంత ఫినిషింగ్ లో కొద్దిగా టైం తీసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ వస్తుంది మేడం. ఫినిషింగ్ వస్తే అవుట్పుట్ బాగా ఉంటే గిట టైం తీసుకున్నా కూడా ఓకే, టైం తీసుకున్నా కూడా ఓన్లీ 2 minutes అవుతుంది. అది కామన్ గా ఇట్లా చేస్తే, ఫాస్ట్ గా చేస్తే 1 minute లో షిఫాన్ పాలిస్టర్ అయిపోతాయి. కానీ మేము చెప్తాం కొద్దిగా ఫినిషింగ్ ఇస్తే బాగా ఉంటుంది కస్టమర్ కి. దానివల్ల 2 minutes ఒక రేషియో పెడతాం. ఒక 1 hour లో 20 to 25 సారీస్ ఈజీగా చేసుకోవచ్చు. 1 hour లో 20 to 25 సారీస్ ఈజీగా. ఓకే. అండ్ మనం పాలిషింగ్ చేస్తే బిఫోర్ కి ఆఫ్టర్ కి ఏం డిఫరెన్స్ వస్తుంది? చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది మేడం. మెయిన్ ఏమంటే లేడీస్ కి సారీస్ లో షేప్ ముఖ్యం ఉంటుంది. ఒక షేప్ ఇప్పుడు ప్రెస్సింగ్ చేస్తున్నారు అనుకోండి, టేబుల్ మీద పెట్టి 4 ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తారు, షేప్ రాదు, మంచిగా ఫినిషింగ్ రాదు. ముఖ్యం ఏమైతుంది, దీంట్లో ఓపెన్ కంప్లీట్ సారీ ఓపెన్ అయ్యే వల్ల ఫినిషింగ్ వస్తుంది, షేప్ కూడా వస్తుంది, ఇంకా షైన్ కూడా వస్తుంది సీరలో. ప్రెస్సింగ్ చేస్తే ప్రెస్సింగ్, పాలిషింగ్, ఇంకా రోలింగ్, 3 దాంట్లో షైనింగ్ వచ్చేస్తాయి. కానీ రోలింగ్ అంతే గంజి వేస్తున్నాం మనం, అదే ప్రెస్సింగ్ అంతే వాటర్ స్ప్రే తోని చేస్తాం మేడం, అదే పాలిషింగ్ అంతే షైన్. ఇంకా ముఖ్యం ఏమంటే మేము ఇప్పుడు ముందు పాలిషింగే చెప్తుండే, ఇప్పుడు డెకో ఫినిష్ కూడా నేర్పిస్తున్నాం. డెకో ఎట్లా చేయాలా? డెకో ఏమంటే ఫుల్ సారీ పాలిషింగ్ అవుతుంది. ఫుల్ సారీ పాలిషింగ్ అయ్యే వల్ల ఇప్పుడు ఒక పట్టు సీర, పాత పట్టు సీర ఉంది అనుకోండి, దాని మీద కూడా బాగా గ్లాస్ వచ్చేస్తుంది, షైన్ వచ్చేస్తుంది. పట్టు సీరలు ఏమంటే ముఖ్యం షైన్, గ్లాస్ కోసమే చూస్తారు. సో దానివల్ల ముఖ్యం మేము ఎట్లా డెకో చేయాలా అవి అన్ని ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఓకే. మరి ఇప్పుడు ఒక్కసారి పాలిషింగ్ చేస్తే ఎంత చార్జ్ చేయొచ్చు అంటారు? మ్యామ్ అది డిపెండ్ చేస్తుంది, ఏరియా వైస్, ప్లేస్, అది ముఖ్యం. ఇప్పుడు డెకో హైదరాబాద్ లో మీకు 100 to 150, 200 కూడా చార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత పట్టు సీరల్ 80 నుంచి 150, 200 చార్జెస్. ఏరియా వైజ్ డిపెండ్ అవుతుంది. మీ ముఖ్యం ఏరియా వైజ్ డిపెండ్ అవుతుంది. మళ్ళీ డ్రై క్లీనింగ్ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, దీంట్లో డ్రై క్లీనింగ్ కూడా అయిపోతుందా అని డౌట్ ఉంటుంది. దీంట్లో డ్రై క్లీనింగ్ కాదు, డ్రై క్లీనింగ్ మిషన్ సపరేట్ ఉంటుంది అండి. ఆ డ్రై క్లీనింగ్ మిషన్ లో చేసుకోవాలా. కానీ కొన్ని ఏరియాస్ ఇప్పుడు ఏమంటే హై లొకాలిటీ, ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ప్లేస్ ఉంది బంజారా హిల్స్, అక్కడ చార్జెస్ కూడా అట్లనే ఇస్తారు. ఒక ఫ్యాబ్రిక్ డ్రై క్లీనింగ్ చేస్తున్నారు అంటే దాని చార్జెస్ కూడా హై చార్జెస్ ఉంటాయి. దానివల్ల డ్రై క్లీనింగ్ మిషన్ లో వాళ్ళకి సూటబుల్ ఉంటుంది, వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక పల్లెటూరులో కూడా సారీస్ ఉంటాయి కదా, వాళ్ళకి అది అంతా ఆప్ట్ చేయలేరు, వాళ్ళంతా ఎక్స్పెన్సెస్ పెట్టలేరు. దానివల్ల మాన్యువల్లీ ఎట్లా చేయాలా ఆ డ్రై క్లీనింగ్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. కానీ మీకు లైవ్గా మీకు దాన్ని ఎట్లా ప్రాసెస్ ఉంటుంది తెలవాలంటే మా దగ్గర రావాలి వస్తాయి. ఓకే. డెకో చాలా మందికి పర్ఫెక్ట్. ఒక మీరే అనుకోండి మేడం, మీ పాత పట్టు సీర తెచ్చినారు, దాన్ని గ్లాస్ చేంజ్ చేసి మంచిగా షైన్ వచ్చేసింది అంటే మీకు నచ్చుతుందా? నచ్చదా? నచ్చుతుంది. దాని వల్లనే ఇట్లా చేస్తారు మేడం. డెకో ఇస్తే బెటర్ ఉంటుంది, అది మేము ట్రైనింగ్ ఇస్తాం అట్లా. ఓకే. మనం ట్రైన్ తీసుకోవాలంటే మ్యాక్స్
ఒక 1 వీక్ పడుతుందా, 1 డే పడుతుందా? మ్యామ్ 1 డేలో అర్థమైపోతుంది. Only 1 day? ఓకే, ఈజీగా అర్థమైపోతుంది మ్యామ్. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, సారీ రోలింగ్ మిషన్ చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మేము డిప్పింగ్ చేయాలా, గంజిలో డిప్ చేయాలా, సారీస్ మళ్ళీ పిండాలా, ఎండలో వేయాలా, ఇవి అన్ని డౌట్స్ ఉంటాయి చాలా మాటకి కస్టమర్స్. దానివల్ల మేము చెప్తాం, ఇక్కడ రండి, మీరు మీ సారీస్ తెచ్చి మీరు లైవ్గా చూడండి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా చేసుకోవాలా, అది మేము మీకు చూపిస్తాం. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఒక లేడీ మీరే అనుకోండి మేడం, మీ దగ్గర ఒక 10 సారీస్ ఉన్నాయి, మీకు దాంట్లో డిఫరెంట్ స్టిఫ్నెస్ కావాలా, ఒక్క సమానం అన్ని సారీస్ వద్దు. సో దానివల్ల మేము డిప్ చేయకుండా సారీస్ డిప్పింగ్ లాస్ట్ ఆప్షన్, డిప్పింగ్ కాటన్ సారీస్కే డిప్పింగ్ పెడతాం. మళ్ళీ పట్టు, సిల్క్, షిఫాన్ ఇట్లాంటి సారీస్కి ఇట్లా రన్నింగ్ స్ప్రే ఉంటుంది, ఇక్కడ స్ప్రే రన్ అవుతుంది మేడం, ఇక్కడ స్ప్రే రన్ అవుతుంది. ఆ స్ప్రే రన్ అయ్యే వల్ల ఇక్కడ స్ప్రింక్లింగ్ అవుతుంది. స్ప్రింక్లింగ్ అయ్యే వల్ల మీకు ఒక 10 to 20% స్టిఫ్నెస్ వస్తుంది. మళ్ళీ మాన్యువల్ స్ప్రే ఉంటుంది, ఇట్లా ఇక్కడ ప్రెస్ చేస్తాం, ఇది ఆన్ అయిపోతుంది మేడం. ఓకే, ఇట్లా స్ప్రింక్లింగ్ అవుతుంది. ఇప్పుడు అవుతుందా? సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్ అనేది ఇచ్చేసారు. శారీని ఇక్కడ ప్లేస్ చేస్తారు, వాటర్ అంతా కూడా స్ప్రింక్లింగ్ అవుతూ ఉంటుంది. అలా చేయటం వల్ల చాలా బాగా స్టిఫ్నెస్ వస్తుంది శారీకి అని చెప్తున్నారు. ఓ మ్యామ్, ఇది ఏమంటే ప్రాసెస్ ఇది 10 to 20% స్టిఫ్నెస్ ఇస్తుంది. మళ్ళీ మాన్యువల్ స్ప్రే ఉంటుంది, మాన్యువల్ స్ప్రేలో మీకు 40 to 60% స్టిఫ్నెస్ వస్తుంది. ఒక పట్టు సారీకి డిప్ చేయకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరే అనుకోండి మేడం, మీ పట్టు సారీ డిప్ చేస్తారా మేడం? రిస్క్ ఉంటుంది, కలర్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల వితౌట్ డిప్పింగ్ ఎట్లా చేసుకోవాలా అది మేము ట్రైన్ చేస్తాం మా వాయిస్లో, ఎట్లా మీ ప్లేస్ దగ్గర. ఇప్పుడు ఈ మిషన్ చాలా మటుకి ఇండియాలోనే కాకుండా బయట కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అండి మాది. మేము USA, మలేషియా, UK, ఆస్ట్రేలియా, సింగపూర్ అన్ని ప్లేసెస్లో సెల్ చేస్తున్నామండి ఈ మిషన్. ఎందుకంటే అక్కడ కూడా ఇండియన్స్ ఉన్నారు చాలా. సో ముందు నేషనల్ లెవెల్ మీదనే ఉండే, ఎప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ మీద కూడా ఈ మిషన్ సప్లై అవుతుంది. ఇంకా సక్సెస్ రేషియో అక్కడ కూడా ఉంది, వాళ్ళు చాలా కంఫర్టబుల్లీ చేసుకుంటున్నారండి. ఓకే, సో వ్యూవర్స్ విన్నారు కదా, అసలు మన శారీస్ పాతగా అయిపోయాయి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ మిషన్. మనం శారీని పాలిషింగ్ చేయించినా, ప్రెస్సింగ్ చేయించినా కూడా సూపర్గా అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. చూడటానికి కూడా చాలా బాగుంటుంది లుక్ అంతా కూడా. ఇలాంటి మిషన్ తీసుకుంటే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో వ్యూవర్స్ ఇప్పటి వరకు మాటలతో చెప్పాను కదా, మీకు డెమోలో చూపిస్తానని పట్టు శారీ తీసుకొచ్చేసాను. డెమోలో లైవ్లో చూడండి, 2 minutesలో అయిపోతుంది, చూసేయండి. మిషన్ పైన వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలి, పైనుంచి మనకి స్ప్రింకిల్ వాటర్ పడుతుంది చూడండి, లైట్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము, బిఫోర్ ఆఫ్టర్. పట్టు శారీ ఇప్పుడు వేసిందంతా కూడా రోలింగ్ అండ్ పాలిషింగ్. ఓకే, సో వ్యూవర్స్ శారీని ఇక్కడ ప్లేస్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి బయటకు వస్తుంది, చూద్దాం రండి. సూపర్, వావ్, శారీ చూడండి ఎంత బాగా వస్తుందో. అసలుకి క్షణాల్లో, అసలుకి నిమిషాల్లోనే చాలా బాగా వస్తుంది. షైనింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి, షైనింగ్ కూడా వచ్చేసింది శారీ అంతా కూడా. శారీని చూడండి, ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు చాలా బాగా షైన్ అవుతుంది శారీ అంతా కూడా. అసలుకి 2 minutes లోపే చాలా బాగా చేశారు. సో వ్యూవర్స్ చూశారు కదా, మిషన్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. అసలుకి హాస్టల్లో ఏది పెట్టుకోవాలి, హాస్పిటల్లో ఏది పెట్టుకోవాలి, ఏ మిషన్ దేనికి యూజ్ అవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు నవీన్ గారు. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు లాండ్రీ బిజినెస్ చేయాలి అనుకుంటే మ్యాక్స్ ఒక 8 to 10 lakhs వరకు మీరు బడ్జెట్ పెట్టుకుంటే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు లేడీస్ ఎవరైనా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాము, ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే చక్కగా శారీ రోలింగ్ బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు. మ్యాక్స్ 2 to 3 lakhsలోనే అయిపోతుంది. కాబట్టి సో మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చు. ఇంకా మెయిన్గా ఇక్కడ నాకు ఏం నచ్చింది అంటే, మీరు మెషిన్ బై చేయాలి అంటే మీ ఏరియాని బట్టి మీరు ఛార్జెస్ ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడే చెప్తాను అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఈజీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ బిజినెస్. అండ్ ఇంకా చెప్పాలి అంటే మీకు అసలు ఎటువంటి ఐడియా లేదు, అసలుకి లాండ్రీ బిజినెస్ చేయాలి అంటే మిషన్స్ ఏది తీసుకోవాలి, ఏ మిషన్ని ఎలా ఆపరేటింగ్ చేసుకోవాలి అన్న ఐడియా ఏమీ లేకున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే గైడ్ చేస్తాము. మా దగ్గర ఉన్న పర్సన్ని మీ దగ్గరికి పంపించి
అసలుకి మీకు ఒక ఐడియా అనేది ఇప్పిస్తాము అని చెప్తున్నారు. ఇంకా దాంట్లో ఏమైనా రిపేర్ వస్తే కూడా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా మేమే నేర్పిస్తాము అని చెప్తున్నారు. కాబట్టి చాలా బెస్ట్ అనిపించింది నాకు. మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ దగ్గరికి విజిట్ అయ్యారనుకోండి, మీరు వెంటనే స్టార్ట్ చేస్తారు. లొకేషన్ గుర్తుంది కదా, కోంపల్లి సెంట్రల్ పార్క్ దగ్గర నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఏపీ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.